వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మునగాకు వడలు వేస్తున్నానండి. ఈ మునగాకు వడలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇదిగోండి 1 కప్పు తీసుకున్నాం. ఇది ఇలా ఈ విధంగా నానుతుంది. తర్వాత 1/2 కప్పు వరకు మనం నీట్గా వాష్ చేసుకున్న మునగాకు, తర్వాత 1 స్పూన్ బియ్యం పిండి, టేస్ట్ సరిపడా సాల్టు, మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, 1 అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి, 5 వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పౌడరు 1 అర టీ స్పూన్ తీసుకోవాలండి. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పులో సగానికి పైగా మిక్సీ జార్లో వేసుకోవాలండి. కొంచెం సగాన్ని తక్కువగా ఉంచుకోవాలండి. అలాగ పక్కన మనం పిండి కలిపినప్పుడు వేసుకోవాలి. మిక్సీ పట్టిన పిండి ఉంటుంది కదండి, అప్పుడు వాటిలో కలిపేసుకున్న తర్వాత ఫస్ట్ మాత్రం సగానికి పైగా వేసేసుకోవాలి మిక్సీ జార్లో. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడు కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకుందామండి. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం మిగిల్చుకున్నాం కదండి పచ్చిశనగపప్పు, అది వేసుకోవాలి. తర్వాత మునగాకు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, బియ్యం పిండి, ధనియాల పౌడర్, మసాలా పౌడర్, కొంచెం కరివేపాకు తీసుకున్నాం కదా, కరివేపాకు, జీలకర్ర, ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదండి, ఇప్పుడు ఇంకొంచెం వేసుకోవాలి. అంటే కలుపుకున్నాక చూసుకుంటే సరిపోతే కనుక అప్పుడు వేసుకుందామని కొంచెం. ఇదిగోండి ఇప్పుడు మనం పిండి కలిపేసుకున్నాం కదా, డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం ఫస్ట్ డైరెక్ట్గా పిండిని తీసుకుని రౌండ్గా బాల్ చేసుకుని వడలు చేసుకునేసరికి లేట్ అయిపోద్దండి. అందుకని ఏం చేస్తానంటే ఆయిల్ వేడెక్కేలోపు నేను ఇలాగ రౌండ్ బాల్స్లా చేసేసుకున్నాను. ఇప్పుడు వడలా చేసేసుకుని డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి స్టవ్ వెలిగించాక ముక్కుడు పెట్టుకుని ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఇలా చిన్న అరిటాకు ముక్క కానీ లేదంటారా ఆయిల్ కవర్స్ ఉంటాయి కదండి, అవైనా యూజ్ చేయొచ్చండి. ఇదిగోండి ఇలాగా కొంచెం పిండిని ఇలా బాల్స్లా చేసుకున్నాం కదా, ఇలా ఆకు మీద ఇలా ఒత్తుకుని వేసుకోవాలండి. ఈ మునగాకు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలా వేసుకుని ఒక సైడు వేగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలండి. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఈ మునగాకు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మన ఛానల్లో మునగాకు పప్పు, మునగాకు ఫ్రై, మునగాకు పచ్చడి, మునగాకు పకోడీ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఎవరికైనా కావాలంటే చూడండి. ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలండి మనం ప్లేట్లోకి. ఇదే విధంగా అన్ని వడలు వేసుకోవాలండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే మునగాకు వడలు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో
కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.